అయితే ఈ మధ్య మన వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుణ్ణి ఇతర మతాల్లో కూడా వెతుకుతున్నారు. దేవుణ్ణి ఇతర మతాల్లో కూడా వెతుకుతున్నారు. విశాల హృదయం వచ్చేసింది. క్రైస్తవుడు అంటే వెరీ నేరో మైండ్ పర్సన్. క్రైస్తవుడు అంటే వెరీ నేరో మైండెడ్ పర్సన్. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, జీవానికి పోయే దారి ఇరుకు దారి. నేరో ఇస్ ద గేట్ దట్ లీడ్స్ టు లైఫ్ అని ఉంది కదా. మనది ఇరుకు దారి అయినప్పుడు మన ఆలోచన కూడా చాలా ఇరుగ్గానే ఉంటుంది. ఎంత ఇరుకు అంటే యేసు ప్రభు తప్ప ఇంకెవ్వరిని కలపం. యేసు ప్రభుకి అటువైపు ఇటువైపు ఏ సిద్ధాంతాన్ని, ఏ పద్ధతిని, ఏ ఆచారాన్ని పొరపాటును కూడా కలపం. యేసు ప్రభువే, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. అంత ఇరుకుగా ఆలోచిస్తాం మనం. ఎందుకంటే జీవానికి పోయేది ఇరుకు దారే, విశాలమైన దారి కాదు. ఈ మధ్య అన్ని మతాలను కలుపుకునేటువంటి విశాల హృదయం వచ్చేసింది. బైబిల్ ఏం చెప్తుందో తెలియనటువంటి, బైబిల్ పట్టుకున్నటువంటి నిరక్షరాస్యులు, బైబిల్ సారం ఎక్కనటువంటి వ్యక్తులు, ఒకరు కాదు ఇద్దరు కాదు, మొత్తంగా ఇదే పని మీద ఉన్నారు.